హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందరికి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాల్ లెటర్స్ చాలామందికి రాలేదు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాల్ లెటర్స్ చూసుకుంటే నిన్న మనకు 50% అభ్యర్థులకు కూడా రాలేదు. అంటే ముఖ్యంగా చూసుకుంటే కొన్ని జిల్లాల్లో మాత్రం ఓసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రం రిలీజ్ చేశారు. ఏదైతే రిజర్వేషన్ అభ్యర్థులకు ఎక్కడా కూడా కాల్ లెటర్స్ వచ్చినట్లయితే తెలియట్లేదు. అభ్యర్థులు అయితే చాలా ఆందోళన చెందుతున్నారు. మాకు ఉద్యోగం వస్తుందా లేదా, ఎందుకు ఈ కాల్ లెటర్ రావట్లేదు అని చెప్పి. నిన్న వరకు మాత్రం కేవలం ఈరోజు ఎవరికైతే వెరిఫికేషన్ ఉందో వాళ్ళకు మాత్రమే కాల్ లెటర్స్ అయితే పెట్టినట్టు సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా ఓసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అలాగే కొన్ని కేటగిరీస్ అభ్యర్థులకు మాత్రం కొన్ని జిల్లాల్లో రిలీజ్ అయ్యాయి, అన్ని జిల్లాల్లో రిలీజ్ కాలేదు. 50% అభ్యర్థులకు కూడా కాల్ లెటర్స్ అయితే వచ్చినట్లు ఎక్కడ తెలియట్లేదు. కొన్ని జిల్లాల్లో అసలు జోన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కాల్ లెటర్లు కూడా వచ్చినట్లయితే లేదు. అట్లీస్ట్ ఆ సెలక్షన్ లిస్ట్ ఏదో వెబ్సైట్లో పెట్టేస్తే అభ్యర్థులు అయితే చూసుకుంటారు, మాకు ఉద్యోగం వచ్చింది, ఎప్పుడైనా కాల్ లెటర్ రాని అని చెప్పి. బట్ ఇప్పటి వరకు మనకు సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టలేదు. సో ఏవైతే అభ్యర్థులు మిగిలిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఈరోజు కాల్ లెటర్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకు ఈ రోజే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక్క రోజులోనే కంప్లీట్ అయిపోదు. మనకు మొత్తం 3 రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రేపు ఎల్లుండి కూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులకు మ్యాక్సిమం ఈరోజు కాల్ లెటర్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కాల్ లెటర్స్ వస్తాయో వాళ్ళు తప్పనిసరిగా ఫైల్స్ అప్లోడ్ చేసి మాత్రమే వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇంకో విషయం అండి, ఎవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో ఆ కాల్ లెటర్స్ అన్నీ కూడా మళ్ళీ అప్డేట్ అవ్వడం జరిగింది. అందులో చూసుకుంటే కమిటీకి సంబంధించిన డీటెయిల్స్ వేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఆల్రెడీ కాల్ లెటర్స్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో డీటెయిల్స్ అనేవి మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాల్ లెటర్స్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. ఎవరికైతే అభ్యర్థులకు కాల్ లెటర్స్ రాలేదో ఖచ్చితంగా ఈరోజు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అభ్యర్థులు వెయిట్ చేయండి. కొన్ని జిల్లాల్లో చూసుకుంటే ఓపెన్ కేటగిరీ పోస్టులకు సంబంధించి కూడా కాల్ లెటర్స్ అయితే వచ్చినట్లయితే రానట్లయితే అభ్యర్థులు అయితే చెప్తున్నారు. ఎవరైతే అభ్యర్థులు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈరోజు అయితే కాల్ లెటర్స్ వస్తాయి, వెయిట్ చేయండి. ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.